హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రైస్ ఫ్లోర్తో క్రిస్పీగా నోట్లో వేస్తేనే కరిగిపోయేంత బాగుండే ఈ సన్నకార పూసను చూపించబోతున్నాను. చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 గ్లాస్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కారంని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోనే పసుపుని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాముని క్రష్ చేసుకొని వేసుకోవాలి. 2 చేతుల మధ్యన ఇలా నలుపుకొని వేసుకోండి. ఇలాగే డైరెక్ట్గా వేసేస్తే ఆ సన్నగా ఉండే కారపూస ప్లేట్లో నుంచి పిండి అనేది బయటికి రాదండి. క్రష్ చేసుకొని వేసుకోండి. నువ్వులని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇదంతా కలుపుకోండి. ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ని మరిగించుకోవాలి. మరీ ఎక్కువ మరిగించుకోకుండా లైట్గా మరిగించుకోవాలి వాటర్ని. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ అనేటివి ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా వాటర్ మొత్తం అయిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండి ముద్ద అనేది ఈ విధంగా అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని రెస్ట్ ఇద్దాం ఒక 2 మినిట్స్ వరకు. ఆలోపు ఇలా జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. అందులో సన్నకార పూస ప్లేట్ని పెట్టి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఈ జంతికల గొట్టంలో వేసేసుకోవాలి. ఇలా పూర్తిగా పిండి పెట్టిన తర్వాత ఈ జంతికల గొట్టాన్ని మూత పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జంతికల గొట్టాన్ని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. చుట్టలుగా వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ కాబట్టి తొందరగా వేగుతుందండి ఈ కారపూస అనేది. ఇలా వేసిన 1 మినిట్కే మరో పక్కన టర్న్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కారం పూసని ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఇదే విధంగానే చేసుకోవాలి. చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదండి. ఈ విధంగా చేసేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.